ఒక పక్కన కోర్టులు కూడా చెప్తానే ఉన్నాయి త్వరగా తేల్చండి త్వరగా తేల్చండి అని. మరి వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతామనే బదులు కోర్టుకు వెళ్తే ఏమన్నా ఫలితం ఉండే అవకాశం ఉందా సార్? కోర్స్ కోర్టులు చెప్పిన ఏం పని అవ్వట్లేదు లేండి. అక్కడ మీరు ఇందాక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, దానం నాగేంద్ర. అదైతే కర్ణాటక కూడా తేలింది, స్పీకర్కే పంపారు అసలు కర్ణాటక. దానం నాగేంద్రది అయితే అరాచకానికి పరాకాష్ట అది. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన ఐ మీన్ కాంగ్రెస్ తరఫున టికెట్ కూడా తీసుకొని పోటీ చేసినట్టున్నాడు, ఓడిపోయినట్టున్నాడు. అన్ని పార్టీలో చేశాడు. నేనేమన్నా ఇది రన్నింగ్ లో ఉండగానే లక్ష్మి గారు క్లారిటీ ఇస్తారు సార్. కొద్ది బ్రీఫ్ గానే మాట్లాడండి, కొద్ది సిగ్నల్ కూడా వీక్ ఉంది. మిగతా వాళ్ళని వదిలేయండి, వాళ్ళు మేము ఉన్నాము లేము, ఇదిగో ఆధారాలు, మేము పార్టీ పండుగ కడుతున్నాము, మేము పార్టీలో ఉన్నాము, సీఎం అభివృద్ధి కోసం మేము కలిసాము, ఆయన కడవ వేస్తే మేము పార్టీలో చేరినట్టు కాదని వాదించారు స్పీకర్. ఆయన ఆధారాలు లేవన్నాడు. అంటే మన వాళ్ళందరినీ బహుళ చేశాడు స్పీకర్, ప్రజలందరినీ తిక్కోళ్ళని చేశాడు. ఇప్పుడు ఈ దానం నాయుడు ఎట్లా చేస్తారు? ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫామ్ తీసుకొని పార్లమెంటుకు పోటీ చేశాడు. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? పోనీ చేసిన వాడు ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత అయినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాడో చేయలేదు. చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని ఎలా పోటీ చేస్తారు? అక్కడ చేసి ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటాడు. అది ఎందుకు వల్ల బీఫామ్ తీసుకున్నాడు కాంగ్రెస్ ది, ఇంకా పార్టీ మారేయడానికి దాని మించిన ఎవిడెన్స్ ఉందా? లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా అన్నా చేయాలి. స్పీకర్ దానికి కూడా ఎవిడెన్స్ లేదు అన్నాడు అనుకోండి, కోర్టు మరి సుప్రీంకోర్టు ఎలా సీరియస్ అవుతుందో చూడాలి స్పీకర్ మీద కూడా. ఇంకా ఆయన ఇవాళ విచారణ చేసినాడు, ఏం చెప్తాడో చూడాలి దానం నాగేంద్ర విషయం. ఇక్కడ మనకి ఇది వచ్చినప్పుడు కౌన్సిల్ది అసలు వాళ్ళు 5గురు, సరే మన మిత్రులు చెప్పినట్టు రాజీనామా అయ్యా నేను వద్దు, నాకు ఈ పదవి వద్దు, వెళ్ళిపోతున్న బాబు, కారణాలు ఏమైనా కావచ్చు, పార్టీలు మార్చి ఏమైనా కావచ్చు, నాకు వద్దు అని చెప్పిన తర్వాత రాజీనామా ఆమోదించాల్సిందే, కానీ దాన్ని పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఏమి? దేనికి పెండింగ్ పెట్టాలి? వాళ్ళు మాకు వద్దు, మేము వెళ్ళిపోతామంటుంటే తప్పది. సరే, అవిశ్వాస తీర్మానం ఛాన్సే లేదు. 58 మందిలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, జనసేన కలిపితే 14 మందే ఉండేది. ఒకవేళ ఇంకా ఎవరైనా 5గురో 10 మందో అటు ఇటు ఊగే వాళ్ళు వెళ్ళినా కూడా 20 మంది కూడా కాదు, 29 మంది కావాలి, 30 మంది కావాలా నెగ్గాలంటే అవిశ్వాస తీర్మానం. 34 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ 5 మంది 6 మంది లేనప్పుడు వాళ్ళు ఎలా గెలిచి అక్కడ ఓటింగ్ జరిగితే ఎలా అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది? ఓడిపోతారు. అయితే వాళ్ళు ఏమైనా అండర్ గ్రౌండ్ గా ఓహో వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్సీలు మాకు ఓటేస్తారు, అగెనెస్ట్ మేము మూవ్ చేస్తే అని చెప్పి టీడీపీ ఆలోచిస్తుంది, మాకు తెలీదు. అలా అంటారు, ఎందుకంటే ఇవాళ రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి కదా, రాత్రి కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది, సూట్ కేసులు మారే పరిస్థితి ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి అక్కడ అసలు నీకు సంఖ్య లేదు, సంఖ్యాబలమే లేదు ఎన్డీఏ కూటమిలో ఎవరికి కూడా. వాళ్ళ 5 మంది మేము ఎన్డీఏ కూటమికి వెళ్ళాలనే కదా, మళ్ళా నామినేట్ చేస్తారనే కదా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఏం ఊరికి వెళ్ళటం లేదు. రాజీనామా చేసి అంటే మనం పార్టీ మారితే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి రాజీనామా చేస్తాము, మళ్ళీ ఖాళీ ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడిన దాంట్లో మళ్ళీ మమ్మల్ని పెడతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోతున్నట్టు మనకు సమాచారం ఉంది. సరే, ఏది ఏమన్నా కానీ అవిశ్వాస తీర్మానం అనేది ఊరికే బెదిరింపుకు, పబ్లిసిటీకి పనికొస్తుంది, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది. అది అవిశ్వాస తీర్మానం ఛాన్సే లేదని నేను అనుకుంటున్నాను.